This is the 8th video session of deployment office automation. ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో ఫైల్ నేమ్ అంటే ఏంటో చెప్తాం. ఓకే, అంటే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా పర్మనెంట్ గా స్టోర్ చేయాలంటే దానికి మనం హార్డ్ డిస్క్ లో ఇన్ఫర్మేషన్ మనం పర్మనెంట్ గా స్టోర్ చేస్తాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ ఒకటే కదా ఉండేది, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే మనం డిఫరెంట్ వర్క్స్ చేస్తున్నప్పుడు మన డిఫరెంట్ వర్క్స్ అన్ని ఒకే దాంట్లో స్టోర్ చేయం కదా, వేరుగా స్టోర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒకే దాంట్లో స్టోర్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటి, మీకు దాంట్లో మళ్ళీ ఎత్తుకోవాలంటే టైం వేస్ట్. ఓకే, అసలు మొత్తం కలిపి ఒకే దాంట్లో స్టోర్ చేయడం వల్ల దాని అసలు మనకి యూజ్ లేదు. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ మొత్తం అన్ని కలిపి ఒకే దాంట్లో ఎలా స్టోర్ చేస్తాం? మనకి ఏదైనా ప్రోగ్రామ్ కావాలంటే ఏంటి, దేని దానికి ఇండివిజువల్ గా మనం దాన్ని ప్రాసెస్ చేసుకొని రిజల్ట్ రావాలి. అలాగని ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒకే దాంట్లో రాస్తే ఏమవుతుంది, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, అలా మీకు ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు మీకు అవసరం లేని కూడా ప్రాసెస్ అవటం వల్ల మీకు అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, టైం వేస్టే కదా, అదంతా కంప్లీట్ దాకా మీరు వెయిట్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఏ ప్రోగ్రామ్ కా ప్రోగ్రామ్ నాకు ఇండివిజువల్ గా రిజల్ట్ కావాలంటే మీరు దానికి సపరేట్ గా స్టోర్ కావాలి. కాబట్టి అక్కడ మనకి డిఫరెంట్ గా స్టోర్ చేస్తున్నప్పుడు మరి ప్రతి దానికి మనకి ఏం కావాలో ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. ఇప్పుడు మీరు స్టోర్ చేశారు, మళ్ళీ మీకు ఎప్పుడైనా ప్రోగ్రామ్ కావాలంటే మరి దానికి నేమ్ ఏంటి ఉంటేనే కదా మనం దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏమున్నది మనం చెక్ చేసుకోవటానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటప్పుడు మీరు స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రతిదీ ఒక ఐడెంటిఫికేషన్ నేమ్తో స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఆ ఐడెంటిఫికేషన్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో సెషన్ లో చెప్పాం, దట్ ఈస్ ఫైల్ నేమ్ అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఇచ్చే మనకి ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి ఇన్ఫర్మేషన్ కి మనం ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాం. అంటే ఇక్కడ మనం ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టోర్ చేస్తున్నాం, మనం ఇచ్చే అంటే మన ఇంట్రడక్షన్ లో ఆల్రెడీ చెప్పాం, మనం ఇన్పుట్ డివైస్ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే మెమరీ అంటే ఎక్కడ, ఆర్ఏఎంలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆర్ఏఎంలో స్టోర్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఏ విధంగా స్టోర్ అవుతుంది, టెంపరీగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు మరి ఆ ఇన్ఫర్మేషన్ నాకు పర్మనెంట్ గా స్టోర్ కావాలంటే ఎక్కడ స్టోర్ చేస్తామని చెప్పాము, హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ఏమన్నా మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్. అంటే ఇప్పుడు నేను హార్డ్ డిస్క్ లో పర్మనెంట్ గా స్టోర్ చేస్తున్నప్పుడు దానికి ఏం చేస్తున్నాం, మనం ఒక ఐడెంటిఫికేషన్ నేమ్తో స్టోర్ చేస్తాం. ఆ ఐడెంటిఫికేషన్ నేమ్నే మనం ఇప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అని చెప్పేసాం. కాబట్టి ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అంటే ఏం లేదు, మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తున్నామో మనం స్టోర్ చేసే హార్డ్ డిస్క్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఆ ఐడెంటిఫికేషన్ నేమ్ ఏమంటున్నాడు ఇక్కడ మనం ఫైల్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఐడెంటిఫికేషన్ నేమ్తో స్టోర్ చేస్తున్నాం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్తో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేటప్పుడు మరి మనం చేసిన ఆ ఫైల్ ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి చేసింది మరి అది తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు అది తెలియలేదు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, మీకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ మీరు అది ఫైల్స్ అన్ని అంటే ఫైల్ నేమ్స్ అన్ని మనకి చూపిస్తుంది. నాకు ఫలానా ఏ సాఫ్ట్వేర్ చేస్తారో నాకు గుర్తులేదు కదా. కాబట్టి ఏం చేయాలి, మీరు ప్రతి ఫైల్ ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దానికి సంబంధించిన అంటే మీకు కావాల్సిందా కాదా అనేది మీరు ఓపెన్ చేసుకుని చూడండి. ఎప్పుడు దాకా ఆ ఫైల్ మీకు దొరికేదాకా, మరి అది టైం వేస్టే కదా. అంటే ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ అన్నా ఉంటే హార్డ్ డిస్క్ లో మనకి 5, 10, 100 ఫైల్స్ ల్యాక్స్ లో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా మనం హార్డ్ డిస్క్ ఏంటి 500 GB లేకపోతే 1 TB 2 TB ఇలా ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా 500 GB తీసుకొని ఇప్పుడు 500 GB హార్డ్ డిస్క్ లో మీకు ఫైల్స్ ఎన్ని ఉంటాయో చూసుకోండి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనం క్రియేట్ చేసిన ఆ ఫైల్ ఏ సాఫ్ట్వేర్లో మనం ఆ ఫైల్ని స్టోర్ చేసామని మనకు ఐడెంటిఫికేషన్ కావాలి. ఓకే, ఇప్పుడు దానికి ఎలాగంటే సపోజ్ ఎగ్జాంపుల్ మీరు సి కానీ
ఓకే, సిపిపి, లేదంటే ఇప్పుడు మీరు వర్డ్లో కానీ లేదా ఎక్సెల్లో కానీ లేదంటే పవర్ పాయింట్లో కానీ ఇప్పుడు వీటిలో ఏదైనా సంథింగ్ మీరు వర్క్ చేశారు. ఇప్పుడు మీరు చేసిన ఆ వర్క్ ఏం కావాలి, మనకి స్టోర్ కావాలి. ఇప్పుడు మీరు ఆ విధంగా స్టోర్ చేసిన ఆ ఫైల్ వీటిలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించి మీరు అది చేశారు? మరి తెలియాలి కదా. తెలిస్తేనే ఏమవుతుంది, మనకి ఆ ఫైల్స్ని మనం దాంట్లోనే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అది తెలియనప్పుడు ఏం చేయాలి, మీరు ప్రతి ఫైలు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దానికి ఎలాగంటే మీరు ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకోండి. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ ఐడియా లేదు కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామింగ్ని తీసేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ C++ చేశాను. ఇప్పుడు మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వర్డ్లో మీరు సంథింగ్ ఏదైనా టైప్ చేశారు. ఇప్పుడు ఆ టైప్ చేసింది వర్డ్లో టైప్ చేసామని ఎలా ఐడెంటిఫికేషన్? ఎక్సెల్ కావచ్చు, లేదా పవర్ పాయింట్ కావచ్చు కదా, లేదా XYZ ఇంకోటి కావచ్చు కదా. నేను వర్డ్లో చేసిన ఫైల్ నాకు వర్డ్లో చేసేదని చెప్పేసి నాకు తెలియదు. ఎక్సెల్లో చేసిన ఫైల్స్ ఎక్సెల్లోనే నేను చేశానని తెలియదు. సేమ్ థింగ్ పవర్ పాయింట్, అదేవిధంగా C++, జావా. ఓకే, అంటే ఇప్పుడు దీనికి ఎలాగంటే ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి సంథింగ్ ఏదైనా టైప్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఆ టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టైప్ చేశారు. ఇప్పుడు మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంఎస్ వర్డ్లోనే చేసామని చెప్పేసి మనకి ఐడెంటిఫికేషన్ ఎలా? దానికి ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్లో కానీ లేదంటే ఎక్సెల్లో కానీ మీరు దేంట్లో అయినా మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేయాలంటే దానికి రిలేటెడ్గా ఏం చేస్తామంటే సమ్ ఆప్షన్ ఉపయోగించి దాన్ని మనం స్టోర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం అంటే దాన్ని ఇక్కడ మనం టెక్నికల్గా ఏమని అంటామంటే సేవ్ చేయడం. అంటే ఇక్కడ మనం చేసిన ఇన్ఫర్మేషన్ సేవ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం సేవ్ చేస్తాం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ని హార్డ్ డిస్క్లోకి సేవ్ చేస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు ఆ విధంగా సేవ్ చేసేటప్పుడు మనం ఏం చెప్పాము, మనకి ఐడెంటిఫికేషన్ ఏదో ఒక నేమ్ ఇస్తామని చెప్పి. ఓకేనా, సపోజ్ ఇప్పుడు మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేశారు, దాన్ని మీరు స్టోర్ చేసేటప్పుడు అంటే సేవ్ చేసేటప్పుడు మిమ్మల్ని ఫైల్ నేమ్ అడిగింది. మీరు ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెటర్ అని చెప్పేసి లెటర్ 1 అని చెప్పేసి నేను ఇస్తాను. ఓకే, మీరు ఇచ్చింది లెటర్ 1, మీరు సేవ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎంఎస్ వర్డ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం కాబట్టి మీకు ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీకు ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ఫైల్ నేమ్కి .docx అని చెప్పేసి మీకు ఆటోమేటిక్గా ఈ .docx అనేది ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. ఓకే, అది మీకు చేంజ్ అవ్వదు, అది ఆటోమేటిక్గా స్టోర్ చేస్తుంది. ఓకే, అంటే ఎంఎస్ వర్డ్లో మీరు ఏ ఫైల్ సేవ్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి .docx అనే దాంతో మీకు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. మీరు ఇచ్చిన ఫైల్ నేమ్ ఏంటి, లెటర్ 1 అనేది మీరు ఇచ్చారు, అది మీ ఐడెంటిఫికేషన్. అది మనం ఆ సాఫ్ట్వేర్లోనే చేసామన్న దానికి ఐడెంటిఫికేషన్ ఏంటంటే .docx, దట్ ఈస్ డాక్యుమెంట్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫైల్ నేమ్కి ఏంటంటే మీకు ఇక్కడ 3 పార్ట్స్ వచ్చాయి, డాట్కి బిఫోర్, డాట్ తర్వాత. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్రతి ఫైల్కి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, అందులో ఫస్ట్ ఫైల్ నేమ్ అంటే ఫస్ట్ పార్ట్ డాట్కి బిఫోర్ మీరు ఇచ్చే ఫైల్ నేమ్ని ఏమంటామంటే ప్రైమరీ నేమ్ అని చెప్పేసి. ఓకే, అంటే ఈ ప్రైమరీ నేమ్ దేన్ని అంటున్నాం, మనం ఇచ్చే ఫైల్ నేమ్. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లెటర్ 1 అనే దాన్ని ప్రైమరీ నేమ్ అని. దాని తర్వాత మనం ఏదైతే ఇస్తున్నామో అంటే సాఫ్ట్వేర్ తీసుకుంటుందో దాన్ని ఏమంటామంటే సెకండరీ నేమ్ అని కానీ ఆర్ లేదా ఎక్స్టెన్షన్ అని చెప్పేసి. ఓకే, ప్రైమరీ నేమ్,
ఆర్ సెకండరీ నేమ్ ఆర్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి DOCX. దీన్ని సెకండరీ నేమ్ ఆర్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేస్తా సపరేటర్. ఈ సపరేటర్ అనేది ఏంటంటే మనకి డాట్. ఇది ఇక్కడ మనకి ప్రతి ఫైల్ కి ఈ 3 పార్ట్స్ అనేది కంపల్సరీ. ప్రైమరీ నేమ్, సెకండరీ నేమ్, నెక్స్ట్ వన్ సపరేటర్. ప్రైమరీ నేమ్ వచ్చి లెటర్ 1 అని అంటాం, అంటే ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జాంపుల్లో. సెకండరీ నేమ్ ఆర్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి అదేమవుతుందంటే DOCX. నెక్స్ట్ ఈ రెండింటిని సపరేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి సపరేటర్ డాట్. ఓకే, ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఫైల్ కి ఈ 3 పార్ట్స్ అనేది కంపల్సరీ. ప్రైమరీ నేమ్, సెకండరీ నేమ్ ఆర్ ఎక్స్టెన్షన్ ఆర్ సపరేటర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఈ ప్రైమరీ నేమ్ అనేది మన యొక్క ఐడెంటిఫికేషన్. ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే మనకి ఏ సాఫ్ట్వేర్ అయితే మనం చేసామో ఆ సాఫ్ట్వేర్ ఏదన్నది ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్. ఇంకా సపరేటర్ డాట్ అనేది కామన్. ఓకే, ఇది ఫైల్ నేమ్కి ఉండే పార్ట్స్. ఇప్పుడు మనకి MS Wordలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ .doc అని వస్తుంది. అదే ఇప్పుడు మీకు ఎక్సెల్లో చేశారనుకోండి, ఇప్పుడు ఎక్సెల్లో కానీ స్టోర్ చేస్తే మనకి ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది అంటే .xlsx, దట్ ఈస్ ఎక్సెల్ షీట్ అని చెప్పేసి. ఓకే, అదే మీరు పవర్ పాయింట్లో చేశారనుకోండి, ఇప్పుడు పవర్ పాయింట్లో కానీ మీరు స్టోర్ చేస్తే దానికి వచ్చేసరికి ఏమవుతుందంటే PPTX. ఓకే, ఈ విధంగా మనం జనరల్గా ఇప్పుడు MS ఆఫీస్లో మనం చేసే ఫైల్స్ అంటే వర్డ్లో, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిలో మనం ఏ ఫైల్స్ స్టోర్ చేసినా మీరు ఇచ్చే ఫైల్ నేమ్ దట్ ఈస్ ప్రైమరీ నేమ్, దట్ ఈస్ డిఫరెంట్. మీకు ఎక్స్టెన్షన్ మీకు ఆటోమేటిక్గా ఉందంటే .docx, .xlsx, నెక్స్ట్ .pptx. ఇది కంపల్సరీగా తీసుకోండి.